డీటెయిల్స్ చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్ సిరిసిల్లలో ఎండిపోయిన పంటలను స్థానిక బీఆర్ఎస్ నేతలతో కలిసి పరిశీలించారు. 4 నెలల్లోనే తెలంగాణ ఎడారైందని మండిపడ్డారు. ఇది కాలం తెచ్చిన కరువా లేక కాంగ్రెస్ తెచ్చిన కరువా అని ప్రశ్నించారు. తెలంగాణలో 20 లక్షల ఎకరాల మేర పంట ఎండిపోయిందని మండిపడ్డారు. నీటి నిర్వహణ తెలియని దత్తములు రాజ్యమెలుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పంటలు ఎండడానికి రెండో కారణం కరెంటు కోతలని అన్నారు. వర్షపాతం లేదని మంత్రులు అడ్డగోలుగా మాట్లాడుతున్నారని తెలిపారు. దాదాపు 25 జిల్లాల్లో వర్షం పడాల్సి దానికంటే ఎక్కువ పడిందని అన్నారు. అయితే ప్రభుత్వాన్ని వదిలిపెట్టమని, ప్రజలను ఇబ్బంది పెడితే ఊరుకోబోమని హెచ్చరించారు. గురి చేయడం ఇక్కడ బాధ కలిగే విషయం ఏంటంటే, నేను కూడా దుఃఖంతో చెప్తున్న మాట ఏంటంటే, కాలం కాకపోతేనేమో రైతు ఇంత నష్టపోడు, కాలం కాలేదని దేవుణ్ణో ధర్మాన్నో తిట్టుకుంటాడు, పంట వేయడు. కానీ ఇక్కడ పంట వేసి పెట్టుబడి పెట్టి ప్రతి ఊర్లో కూడా వాళ్ళు రోధిస్తున్నది బాధపడకుండా ఇలా మగ్దుంపుర్లో కానీ ప్రతి చోట చెప్పింది ఏంటంటే 25,000 పెట్టమని కొందరు, 28,000 పెట్టమని కొందరు, 22,000 పెట్టమని కొందరు. ఒక్కొక్క రైతు ఎకరానికి ఎంత పెట్టుబడి పెట్టిండో ఇంత పెట్టుబడి పెట్టి గంగపాలైనం సార్ అని వాళ్ళు మొత్తుకుంటా ఉన్నారు. మేము వేయకపోతే బాధ లేదు, కానీ కారణం ఏంది? రైతు బంధు మీద ఒక ఆరాకిరి. అది ఎప్పుడు వేస్తారో ఎప్పుడు వేయరో చెప్పకపోవడం, 7 ఎకరాలని 3 ఎకరాలని 4 ఎకరాలని దానిలో తొండి పెట్టి అసలు వస్తుందా రాదా ఒక కన్ఫ్యూజన్ గురి చేయడం రైతులను. నిన్న మొన్నటి దాకా ఇప్పటికి కూడా ఇంకా పూర్తిగా వేయలే, రైతులకు 100% వేయలే. ఇంకా దాని మీద ఒక పాలసీ లేదు, ధైర్యం లేదు, చెప్పే తెలివితేటలు లేవు. అదొక వైఫల్యం. అదేవిధంగా నేను మొన్న మాట్లాడితే ఇంత గలీజ్గా అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో 100 రోజులలో 200 మంది రైతులు చచ్చిపోయిన 200 పైచీలు కానీ నేను చెప్తే 48 గంటల్లోగా ఇవ్వండి, మేము వాళ్ళకు నష్టం ఇస్తామని చెప్పినారు. మేము 4 గంటలనే ఇచ్చినాం. ఇది లిస్టు 4 గంటలే. 4 గంటలనే ప్రభుత్వానికి చీఫ్ సెక్రటరీకి పంపించినాం.